ప్రతి జీవిత సమస్యకు పరిష్కారం వాక్యమేనా అన్న అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రతి జీవిత సమస్యకు పరిష్కారం వాక్యమేనా? దేవుని పిల్లలారా, జీవితం అనేది సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంది ఈరోజు ప్రతి ఒక్కరిది. కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే ఈ సమస్యలకు పలు రకాల కారణాలు ఉంటాయి. అవి కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి. అంటే ఎవరికి వారు తెలిసి తప్పని తెలిసి కూడా తప్పులను చేయటం వలన జీవితం అనేది ప్రమాదంలో పడుతుంది. మరికొన్ని సందర్భాలలో చూస్తే చేయని తప్పులకు జీవితం సమస్యలో పడుతుంది. మొత్తం మీద ఈరోజు మనిషి జీవితం సమస్యల సుడిగుండం. ఆదరణ, తోడు, పరిష్కారము కనబడని సమస్యలు ఎన్నో ఈరోజు ప్రజల జీవితాలను పట్టి పీడిస్తున్నాయి. దేవుని పిల్లలారా, సహజంగా మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. దేవుడి మాటల యొక్క ప్రాముఖ్యత, వాక్యం యొక్క ప్రాముఖ్యత, దేవుడి మాటల యొక్క బలం, శక్తి మీకు అర్థం అవ్వాలి అంటే దేవుడు ప్రతి సమస్య బైబిల్లో రాయించాడు, దానికి పరిష్కారాలు రాయించాడు. అవి మనకు అర్థం అవ్వాలి అంటే ముందుగా మనకు ఒక చిన్న ఉదాహరణ మనకు అర్థం అవ్వాలి. మీ గర్భాన పుట్టిన మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు ఉంటారు. వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఇరుకులు ఉంటాయి. ఆ సమస్యలు, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు వాళ్ళు మీతో చెబుతూ ఉంటారు. పిల్లలు మీతో చెబుతూ ఉంటారు. నిజంగా మీరు హార్ట్ఫుల్గా నేను చెప్పేది వినండి. మీ పిల్లలు చెప్పే సమస్యల్లో చాలా వాటికి మీరు నవ్వుతారు. నవ్వుతారా? నవ్వరా? ఆడికి కొండంత పెద్ద సమస్యగా కనపడబోతున్న దానికి మీకు నవ్వు వచ్చింది. మీరు నవ్వుతుంటే మీలో చాలామంది పిల్లలు మీ మీద సీరియస్ అవుతారు. నా ఇబ్బంది ఉందని, నా సమస్య చెప్తుంటే నీకు నవ్వులాట కింద ఉందా అంటారు వాళ్ళు. అంటారా? అనరా? అంటే వాళ్ళ సమస్య, వాళ్ళకు వచ్చిన కష్టం నీ దగ్గర పెట్టేసరికి అది నీకు చాలా చిన్నదైపోయింది. ఎందుకు చిన్నదైంది ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు చిన్నగా కనిపిస్తుంది వాళ్ళది? అలాంటివెన్నో నువ్వు చూసొచ్చావు, అలాంటివెన్నో నువ్వు పడొచ్చావు. అలాంటి దానికి నీ దగ్గర పరిష్కారం ఉంది, అంతేనా? నీ దగ్గర పరిష్కారం ఉంది గనక వాళ్ళ సమస్య నీకు సమస్యగా కనపడుతుందా? కనపడదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. 4 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళేదాడు, 5వ రోజు రెడీ అవుతున్నాడు. మొహం ఎలా ఉంటుంది చెప్పండి? మీరు అనుభవించారు ఒకప్పుడు ఇది. స్కూల్కి డొమ్మా కొట్టిన తర్వాత రోజు స్కూల్కి వెళ్ళాలంటే గుండె ఎలా ఉంటుంది? ప్రపంచంలో ఎవరికీ లేని చావు, క్యాన్సర్ వచ్చేసినోడు ఎలా బాధపడిపోతూ ఉంటాడో, ఈ స్కూల్కి డొమ్మా కొట్టినోడు తర్వాత రోజు స్కూల్కి వెళ్ళడానికి అలాగే బాధపడుతూ ఉంటాడు. ఏదో పెద్ద ప్రళయం, మాస్టర్ నన్ను ఏదో అనేస్తాడు, కొట్టేస్తాడు, తిట్టేస్తాడు. తినరంటే తినడు, పాలు తాగరంటే పాలు తాగడు, ఏవిందండో మొహం ఎలా పెట్టుకుంటాడు. ఏంట్రా చెప్పరా అంటే చెప్పడు. మీరు బ్రతిమాలగా కొద్దిసేపుడికి చెప్తాడు. ఏమని? నేను స్కూల్ మానేశాను కదా, మాస్టర్ ఏమంటాడో అనగానే మీరు పళ్ళు నవ్వుతారండి. నవ్వుతారా? నవ్వరా? ఒరే, దీనికా ఇంతసేపు నుంచి పాలు మానేస్తున్నావు? దీనికా నువ్వు ఇంతసేపు నుంచి అన్నం తింటాం మానేసావు? ఏదో పెద్ద సీరియస్గా మొహం ఇంత లావును పెట్టేసుకుని, ఏమందరా నేను వచ్చి చెప్తాను పదా అనగానే ఆడి మొహం ఎలా ఉంటుంది? అంటే ఆడి సమస్య మీ ఒక్క మాటతో తీరిపోయిందా? ఎందుకురా భయపడతాను? నేను వస్తాను కదా కూడా, పదా నేను చెప్తాను, నేనేమో అనిపించానని చెప్తాను, మీ మాస్టర్ ఏమంటాడు? అప్పుడు వాడికి ఉంటుందండి ఆనందం. అమ్మయ్య, ఏమంటే ఆడి నెత్తిమించి ఒక పెద్ద కొండను తీసి పక్కన పెడితే ఎలా ఉంటుందో, రిలాక్స్, అమ్మయ్య నా సమస్య తీరిపోయింది. మీరు నవ్వుకుంటారు. ఇప్పుడు మీరు సమస్యలు ఏదో పెద్ద పెద్ద సమస్యలు అనుకుని మీరు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు కదా. దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా?
నవ్వుకుంటాడు. ఇదేట్రా బాబు, ఇది దీని కూడా సమస్య అనుకుంటున్నాడా వీడు? ఇంత చిన్నదాన్ని కూడా పెద్దగా ఫీల్ అయిపోతున్నాడా? ఇంత చిన్నదాన్ని కూడా గాబరా పడిపోతున్నాడా? ఇంత చిన్నదాన్ని కూడా ఏమండి మొత్తం మీద స్థిమితం లేకుండా అటు ఇటు అయిపోతున్నాడా? అయ్యో అయ్యో, చిన్నది కదా ఇది, చిన్నది కదా ఇది. కొంతమంది అండి మీరు చూడండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఇద్దరు మీ ఇంట్లో పిల్లడు ఉంటే ఒకడు భయపడుతూ ఉంటాడు, ఒకడు ధైర్యంగా ఉంటాడు. ఒకడు భయపడుతుంటే పక్కోడు అంటాడు, అరే నేను చెప్తా పదరా, నేను చెప్తాను పద అంటాడు. అంటే ఆడికి అంటే వీడికి సమస్య అనిపించేది పక్కోడికి అనిపిస్తుందా? అనిపించటం లేదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. నీకు సమస్య అనిపిస్తున్నది ప్రపంచంలో చాలా మందికి సమస్య అనిపించటం లేదు, వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. అర్థమవుతుందా మీకు? అసలు నీకా ప్రపంచంలో ఎవరికైనా సమస్య ఆ దేవుడి దగ్గర పెట్టేసరికి ఒరు బాబు అది నాకు చాలా చిన్నదని ఆయన నవ్వుకుంటాడు. సో మనకి ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే, నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఎవరో తెలుసా? దేవుడు, వాక్యం. చివరి వారం మీకు చెప్పాను ఎంత బాగున్నాయి. శిష్యుడికి వచ్చిన సమస్య, యేసు ప్రభు వెనకాల తిరుగుతున్న శిష్యుడికి వచ్చిన సమస్య పెట్టాను. అది వాడికి పెద్దగా కనపడింది. పాప మంచివాడు కనుక ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభుని అడిగాడు, ఇలాగ ఉందండి సమస్య, మరి మమ్మల్ని ఏం చేయమంటారని ప్రభుని అడగానే చక్కటి పరిష్కారం చూపించాడు. దాన్ని ఒప్పుకున్నాడు. వాడు ఒప్పుకునే మనసు ఉంది, దిద్దుకున్నాడు, నిలబడిపోయాడు. అబ్రహాం కుటుంబంలో ఒక సమస్య వచ్చేసింది. వెంటనే దేవుడు అబ్రహాం కుటుంబం దగ్గరికి వచ్చాడు, అబ్రహాంతో మాట్లాడాడు, చక్కగా ఆ కుటుంబంలో ఉన్న సమస్యను పరిష్కరించేశాడు. ఇప్పుడు నేను ఈరోజు మరికొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో. ఏమంటే మనం ఏ టైటిల్ పెట్టినా కూడా అది బైబిల్కి రిలేటెడ్గా, బైబిల్లో ఏమంటే మనం చెబుతున్న దాన్ని బైబిల్ సపోర్ట్ చేస్తేనే మనం ఎప్పుడు కూడా దానిని ఒక పాఠంగా మీ ముందుకు తీసుకుని వస్తాం. కీర్తనల గ్రంథం మీరు చూడండి, ఒక మంచి మాట వాక్యపట్నం చదివించాము. 119వ కీర్తన 50వ వచనం మీరు జాగ్రత్తగా రాసుకోండి. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించింది. చూసారా, నీ వాక్యము నన్ను బ్రతికించింది. ఆ మాట చూడండి ఎలా ఉందో. నీ వాక్యము నన్ను బ్రతికించింది. ఈరోజు నేను బ్రతుకున్నానంటే కారణం ఏంటంట? వాక్యం. వాక్యము బ్రతికిస్తుందా? వాక్యము బ్రతుకునిస్తుందా? వాక్యం బ్రతికిస్తుందా అంటే ఖచ్చితంగా బ్రతికిస్తుందండి. మీరు బాగా లోతుగా ఆలోచిస్తే, ఈరోజు మనం బ్రతుకుతున్న వాళ్ళందరం ఈరోజు ప్రాణాలతో మనం ఉన్నాము అంటే మనల్ని బ్రతికించింది ఏంటో తెలుసండి? వాక్యమే. ఈరోజు భూమి పండాలి అంటే దానికి దేవుడి మాట సెలవవ్వాలి. దేవుడి మాట అనగానే వాక్యం సెలవిచ్చాడు, భూమి పండాలి, వర్షాలు మీరు కురవాలి. ఇవన్నీ ప్రకృతికి దేవుడు ఆజ్ఞలు వేస్తూ తన మాటతో మన ఆకలిని తీరుస్తూ, మనకు అనారోగ్యాలు వస్తే చికిత్స చేయడానికి అవసరమైన మందులు ప్రకృతిలో పెడుతూ, దేవుడు ఈరోజు మన ప్రాణాలతో బ్రతుకున్నాము అంటే ఆయన మాట వల్లనే మనం బ్రతుకుతున్నాం. యేసుప్రభు దగ్గరికి సాతాను వచ్చినప్పుడు యేసుప్రభు సాతానుకి నేర్పించింది ఇదే, నువ్వు ప్రజలను పాడు చేసావు, రొట్టె వలన బ్రతుకుతున్నామని, తిండి వలన బ్రతుకుతున్నామని, లోకాన్ని నువ్వు పాడు చేసావు కదా. కాదు, దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. ఇది నేను నేర్పిస్తాను అన్నాడు. ఈరోజు మనం నేర్చుకున్నాం అది. నిజంగా దేవుడి వాక్యము చదువుతున్నప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించింది అన్నాడు. ఆ కింద మాట చూడండి, తర్వాత మాట ఏముంది అక్కడ? నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తుంది. బా, ఈ మాట అండి నిజంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదిగో దేవుడి వాక్యం నన్ను బ్రతికించింది అన్నాడు, దేవుడి వాక్యం వల్లనే నేను బ్రతుకుతున్నాను అన్నాడు. కిందకి వెళ్ళేసరికి వెంటనే అంటున్నాడు, ఈ వాక్యమే బాధలలో నేను ఉన్నప్పుడు నాకేం కలిగిస్తుందట? నెమ్మది కలిగిస్తుంది. ఏమంటే ఇది ప్రాక్టికల్గా ఈ ట్రీట్మెంట్ మీకు అర్థం అవ్వాలి అంటే జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. దేవుడి వాక్యం బాధలలో నెమ్మదినిస్తుందా, హాయినిస్తుందా, సంతోషాన్ని ఇస్తుందా, ఆనందాన్ని ఇస్తుందా? ఇస్తుంది. మీరు అలాగంటే మీరు ఎప్పుడైనా జీవితంలో ఏమంటే సమస్యలు అనేవి కామన్ అందరికీ. మీకు ఏదో దుఃఖకరమైన సంఘటన జరిగింది, మీరు కాస్త దుఃఖంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఆ దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరో ఒకరిది యూట్యూబ్లో వాక్యం ఆన్ చేసుకుని వాక్యం పెట్టుకోండి. 1 గంట సేపు మీరు ఆ వాక్యం వినండి. ఆ ప్రసంగం అయిపోయే లోపు తేరిపోతారు మీరు.
నిజంగా మీరు మనసు పెట్టి వాక్యం వింటే. అవును కదండి, ఇంత గొప్ప దేవుడు నా వెనకుంటే బైబిల్లో భయంకరమైన కష్టాలు వేదనలు భక్తులను తట్టినప్పుడు వాళ్ళ వెన్నుదన్నుగా ఉండి వాళ్ళ వెనకుండి వాళ్ళని కాపాడిన ఆ దేవుడే ఈరోజు నా వెనకుంటే, ఆ దేవుడినే ఈరోజు నేను నమ్మితే నా సమస్య, నాకున్న ఇరుక, నాకున్న ఇబ్బందా, దేవుడు నన్ను తిరిగి లేపుతాడు కదా, నాకు నెమ్మది కలగజేస్తాడు కదా అన్న ధైర్యం ఇమీడియట్గా మీకు వస్తుంది వాక్యం మీరు మనస్ఫూర్తిగా వింటే. అదే చెప్తున్నాడు భక్తుడు అక్కడ, నీ వాక్యమే బాధలలో నాకేమిచ్చింది అంటున్నాడు, నెమ్మది కలగజేసింది అన్నాడు. మనుషుల దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు సమస్య వచ్చినప్పుడు మీకు నెమ్మది కలగజేయరు అల్లు. మరింత చిన్నగా ఉన్న పుండును, గాయాన్ని పెద్ద చేసి దాని మీద కారం చల్లి పంపించేస్తారు. మనుషుల మాటలు నెమ్మదిస్తాయండి ఈరోజు? మనుషుల మాటలు నెమ్మదిస్తాయా? ఏదైనా సమస్య చెప్పుకోండి వాళ్ళకి, మీరు వాళ్ళు విన్నట్టుగానే వింటాడు. మీరు వెళ్ళిపోయిన తర్వాత 10 మందికి చెప్తాడు, వాడికి ఇలాంటి సమస్య వచ్చిందంటరా, వాడు ఏ పాపం చేయకపోతే ఇలాంటిది వచ్చి ఉంటుందంటావు, వాడు ఎంత దుర్మార్గుడు అవ్వకపోతే ఇలాంటిది వచ్చి ఉంటుందంటావు, నేను ఎప్పటి నుంచో అనుకున్నాను వీడికి ఇలాంటిది వస్తుందని, కరెక్ట్గా వచ్చిందిరా అంటాడు. నిన్ను బాగు చేస్తాడా, నీకు నెమ్మదిస్తాడా, నీ మనసుకు ఏమంటే శాంతినిస్తాడా? మనిషి అంటే ఎవడండి, మరింత కృంగజేస్తాడు, మరింత పాడు చేస్తాడు మనల్ని. కానీ దేవుడి మాట, దేవుడి వాక్యం అట బాధలలో నెమ్మదినిస్తుంది అన్నాడు. నిజంగానండి, ఈరోజు మీరు వింటారు. సమస్య అంటున్నావా, నీకేదో సమస్య కదా, ఓ కృంగిపోతున్నావు కదా. చాలా సమస్యలు ఉన్నాయి, నేను చివరి వారు జ్ఞాపకం చేశాను, అవన్నీ మళ్ళీ జ్ఞాపకం చేయట్లేదు. నేను ఒకసారి జస్ట్ మీకు అవన్నీ గుర్తొస్తేనే ఇప్పుడు అన్నది అర్థమవుతుంది కనుక జ్ఞాపకం చేస్తాను. ఆర్థిక సమస్యలు అన్నారు, ఆరోగ్య సమస్యలు అన్నారు, ఏమండి కుటుంబ సమస్యలు అన్నారు, ఇంకా ఏమండి ఉద్యోగ సంబంధమైన సమస్యలు ఉన్నాయి, ఏమండి ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, కొంతమంది సంతానం లేమి ఆ సమస్యతో ఉంటారు. ఏమండి మీకున్న ఏదైనా బైబిల్లో పెట్టండి, సంతానం లేకుండా, ఏమండి బైబిల్లో నాకు సంతానం కావాలి అని దేవుడిని గోజాడి గొడ్రాళ్ళు తల్లులైన సందర్భాలు బైబిల్లో ఉంటాయి. లేవా ఉన్నాయా? ఉన్నాయి. అంటే గొడ్రాళ్ళను సైతం ఏమంటే సంతానం కలగజేయగలిగిన శక్తి దేవుడికి ఉంది. కానీ అక్కడ ఎవరైతే ఆ సంతానం పొందుకున్నారో ఆ స్త్రీ జీవితం ఉన్నట్టుగా నీ జీవితం ఉందా ఆలోచించుకోవాలి కదా. అక్కడ ఎవరైతే సంతానం పొందుకున్నారో ఆ తండ్రికి ఉన్న భక్తి నీకుందా? నువ్వు అలాగే ఉన్నావా? నీ జీవితం అలాగే ఉందా? ఇప్పుడు లోపం ఎవరిలో ఉందంటే దేవుళ్ళో లేదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి శక్తిమంతుడు అంటే 90 ఏళ్ల శారాముకు గర్భాన్ని తెరిచాడు. అబీమెలెకు ఇంట్లో ప్రతి ఒక్కరి గర్భాన్ని మూసాడు. యాకోబు గారికి 2 భార్యలు ఉన్నారు, లేయా, రాహేలు. ఇటు లేయాకి పిల్లల్ని ఇస్తున్నాడు, రాహేలు గర్భాన్ని మూసాడు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి? ఏ గర్భం తెరవాలి అన్నా, ఏ గర్భాన్ని మూసేయాలి అన్నా శక్తిమంతుడు దేవుడు. మనం పొందుకోలేకపోతున్నాం అంటే లోపం ఎవరిలో ఉంది? మనలో ఉంది. లేదా దేవుడికి కొన్ని ప్రణాళికలు ఉంటాయి. ఏమండి, నేను ఇలాగా బైబిల్లో ఉన్న అన్ని కోణాలు ఆలోచిస్తాను. కొంతమందిని దేవుడు అండి వెయిట్ చేయించి పిల్లల్ని ఇచ్చాడు. అందులో జకరియా ఎలిజబెతుల కుటుంబం ఉంటుంది. వాళ్ళు చక్కగా దేవుడి పనిలో ఉన్నారంట. వాళ్ళు దేవుడికి అయిష్టలేం కాదు, వాళ్ళు నీతిమంతులు. 4 రోజుల క్రితం ఎక్కడో మాట్లాడాను నేను. వాళ్ళు దేవుడి దృష్టికి నీతిమంతులు. మరి నీతిమంతులైన వాళ్ళను కూడా దేవుడు ఏమంటే పిల్లలు లేకుండా ఎందుకు ఉంచాడు అంటే, వాళ్ళ కుటుంబం పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. వాళ్ళ కుటుంబంలో దేవుడు ఒక వ్యక్తిని దింపాలనుకుంటున్నాడు. ఎవరు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన కాలం వచ్చేంత వరకు ఆయన ఈ లోకంలోనికి నడిపించడానికి వీళ్ళ గర్భాలను మూసి కరెక్ట్గా నీతిమంతులు చక్కగా దేవుడు కొరకు బ్రతుకుతున్న వాళ్ళ గర్భంలో పట్టుకెళ్ళి బాప్తిస్మం ఇచ్చి యోహాను పెట్టాడు. అంటే ఇలా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకటి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఇలా ప్రతి సమస్య గురించి నీకు జాగ్రత్తగా బైబిల్లోకి వెతకగలిగితే, ఆలోచించగలిగితే ప్రతి దానికి దేవుడు వాక్యం అనేది మనకి సమాధానం చెబుతుంది. కానీ మనం చేస్తున్న తప్పేంటి, పొరపాటు ఏంటంటే, ఏదైనా లోపం జరిగినప్పుడు మన జీవితంలో, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా మీరు ఇది వినాలి, నోట్ చేసుకోండి, రాసుకోండి, మళ్ళా మీ జీవితకాలం నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు, సమస్యలో పడుతున్నప్పుడు మీరు పర్టిక్యులర్గా ఆలోచించాలి. నేనేమైనా తప్పు చేస్తున్నానా? నేనేమైనా కోరుండి ఈ తప్పులో పడుతున్నానా?
నేనేమైనా నా స్వయంకృత అపరాధం వల్ల నేను ఈ సమస్యలు ఇరుక్కుంటున్నానా, లేదా నేను అన్నీ బాగానే ఉన్నా, నేను శ్రేష్టంగానే ఉన్నా, నాకు ఈ సమస్య వస్తుందా? రెండు విధాలుగా ఉంటాయి. మన కోరుండి చేసుకునే తప్పులు సమస్యలు వస్తాయి, లేదా మనం భక్తి జీవితంలో ఉన్నప్పుడు కోరుండి సాతాను మనల్ని కోరుకుని శోధనలు పెట్టే సంగతులు సందర్భాలు కూడా ఉంటాయి. ఏ సమస్య నాలో ఉంది, ముందు నువ్వు దాన్ని పసిగట్టగలిగిన మనసు నీకు ఉండాలి, పసిగట్టగలిగే ఆ బైబిల్ జ్ఞానం నీకు ఉండాలి. నేను నా జీవితంలో వస్తున్న ఈ సమస్య నా స్వయంకృత అపరాధమా, నేను చేసుకున్న తప్ప, నేను తీసుకున్న నిర్ణయాలా, నా జీవితం పట్ల సరైన దాన్ని అవగాహన లేకో సరైన దాన్ని నడిపించుకునే ఆ నైపుణ్యత నేను సంపాదించుకొని ఆ జీవితాన్ని తప్పులో పెట్టుకున్నానా? ఎప్పుడు కూడా బాగా ఆలోచించాలి. ఇంకోటి చెప్తానండి మీకు, జస్ట్ ఎగ్జాంపుల్గా, చాలా మంది కుటుంబాల్లో ఎక్కువగా కనపడేది ఏమంటారంటే ఆర్థిక సమస్యలు అంటారు. దీనికి నేను రెండు కారణాలు చెప్తాను. మళ్ళీ ఆర్థిక సమస్యలు అనేవి సహజంగా వచ్చేటప్పుడు అండి, ఉన్నదానితో సరిపెట్టుకోలేని వారి కుటుంబంలో ఆర్థిక సమస్యలు వస్తాయి. దేవుడు బైబిల్లో చెప్పింది ఇదే, కలిగి ఉన్న వాటితో మీరు తృప్తి పొంది ఉండండి అన్నాడు. ఆ తృప్తి లేనప్పుడు ఆ కుటుంబంలో ఏ సమస్య వస్తుంది తెలుసా? ఆర్థిక సమస్య వస్తుంది. రెండవది, కష్టపడి పనిచేసే తత్వం లేనప్పుడు ఆర్థిక సమస్య వస్తుంది. ఈ రెండు కారణాలు ఆర్థిక సమస్యలకు మన కళ్ళ ముందు దేవుడు చెప్పిన సూత్రాలు ఇవి. బైబిల్లో ఒక మాట చూపిస్తాను మీకు. సామెతల గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 12వ అధ్యాయము సామెతల గ్రంథం 24వ వచనం చూడండి బైబిల్లో. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. పని ఎలా చేయాలట? శ్రద్ధగా పని చేయండి. మీరు లోకంలో పని అయినా సరే, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని శ్రద్ధగా చేయండి. ఏలుబడి చేయుదురు అంటే అందులో ప్రమోషన్ వచ్చి పైకి వెళ్ళిపోతారు. వెళ్ళరా? ప్రమోషనల్ కంపెనీలు ఎవరికి ఇస్తారు చెప్పండి? బాగా ఆలోచించి చెప్పండి, ఎవరికి ఇస్తారు? హాలిడేస్ పెట్టనోళ్ళకి, అంతేనా? డొమ్మాలు కొట్టనోళ్ళకి, చక్కగా పనిచేసే వాళ్ళకి, టైం పంక్చువాలిటీ, కరెక్ట్గా 9 గంటలకి డ్యూటీ అంటే 9 గంటలకి వెళ్ళిపోయిన వాళ్ళకి, వీళ్ళకే కదండి ప్రమోషన్ ఇస్తారు. ఇంట్లో చుట్టాలు వచ్చారని ఒక డొమ్మ, తలపడి వస్తుందని ఒక డొమ్మ, నెలకి 4 సెలవులు 5-6 సెలవులు పెట్టుకుంటూ 9 గంటలకి డ్యూటీ అంటే 10 గంటలకు వెళుతూ అక్కడ ఆడిచ్చిన పని సరిగా చేయట్లేదు అనుకోండి, ప్రమోషన్ ఇస్తాడా? ఏలుబడి చేస్తారా? బైబిల్ చూడండి ఎలా మాట్లాడుతుంది చూసారా? అంటే నీ ఆర్థిక పతనానికి కూడా నీలో ఏదో తప్పు ఉంది. శ్రద్ధగా పని చేస్తున్నావా? చూడండి ఎంత బాగా చెప్పాడు. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయుదురు సోమరులు అన్నాడు. సోమరులు అంటే అర్థం ఏంటి? పనికి బద్ధకస్తులు. ఈ సోమరులు, సోమరతనం కలిగిన వారు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చూసారా? నేను ఎందుకు ఇలాగ ఉండిపోయానంటే నీ పనిలో శ్రద్ధ లేదు, నైపుణ్యం లేదు. నువ్వు చేస్తున్న పని మీద సరైన ఆ శ్రద్ధ లేదు నీకు. అందుకే ఈ పతనానికి కారణం అయిపోయింది. సోమరి వెట్టి పనులు చేస్తాడు. ఇంకో మాట చూడండి, ఇదే సామెతల గ్రంథం 10వ అధ్యాయానికి రండి, 14వ వచనం చూడండి. 10వ అధ్యాయం అండి, 10వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం అండి. బద్ధకముగా పని చేయవాడు, చూసారండి ఎంత బాగా చెప్పింది బైబిల్. బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడట? చూసారా? మరి ఇప్పుడు సమస్య కారణం ఏంటి? నీ ఇంట్లో తాండవిస్తున్న నీ ఆర్థిక ఇబ్బందులకు కారణం ఏంటి చెప్పండి? బద్ధకం. సరిగా డ్యూటీకి వెళ్ళవు, సరిగా పని చేయవు, నువ్వు చేస్తున్న పని మీద శ్రద్ధ లేదు, కష్టపడి పని చేయాలన్న తత్వం లేదు, సోమరివయ్యావు. ఎంత బాగా చెప్పిందండి బైబిల్. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడైపోతాడు. చెప్పండి ఇప్పుడు నీ సమస్యను పెడుతుంటే బైబిల్ ఇచ్చే సొల్యూషన్ ఎలా ఉంది? నువ్వు కష్టపడి పని చేయి, నీ సమస్యలు పోతాయి. ఎంత బాగుంది బైబిల్. నువ్వు కష్టపడు. ఏ రంగమైనా, జాగ్రత్తగా వినాలే, ఏ రంగమైనా. ఇప్పుడు నీకు దేవుడు పనిచ్చాడు అనుకోండి, నేనే చెప్తున్నానండి, నాకే అనిపిస్తూ ఉంటుంది. చర్చిలో కొంతమందికి పనులు అప్పగిస్తాం. పనులు అప్పగించేటప్పుడు అండి, ఆ పనులు వాళ్ళు చేస్తున్న విధానం చూస్తే ఆనందం వేస్తుంది నిజంగా. ఆ పనిని వాళ్ళు సక్రమంగా చక్కగా చేస్తున్నప్పుడు అండి, ఇంకో పని ఇవ్వాలి కదా, ఎంత బాగా చేస్తున్నాడు,
ఎప్పుడు డొమ్మా కొట్టాడే? ఒకవేళ ఆ పని నుంచి ఏమంటే పని చేయటం వల్ల కానప్పుడు ముందుగా చెబుతాడు, ఎవరో ఒకరికి చెప్పమంటాడు, శ్రద్ధ కలిగి ఉంటాడు. వాళ్ళని చూస్తే ఆనందం వేస్తుంది, ఏమన్నా ఇంకో పని చెప్పాలని ఆశపడుతుందండి. ఇచ్చిన పనిని ఏమంటే నిర్లక్ష్యంగా చేస్తూ, ఇచ్చిన పని విషయంలో ఏమంటే చాలామంది చేస్తారు కానీ విసుక్కుంటూ చేస్తారు. వీళ్ళు కనబడిపోతారు, వాళ్ళ మొహం కనబడిపోద్ది. పని ఏమంటే పని దగ్గరకు వస్తుంది అనేసరికి మొఖంలో ఉన్న కవలికలు మారిపోతాయి కొంతమందివి. అంటే అర్థం ఏంటంటే చేయడానికి ఇష్టం లేదు, కానీ ఒకవేళ నేను చెయ్యను అన్నాం అనుకోండి, ఇదేట్రా ఇటు ఇంత వాక్యం విని పని చేయను అంటున్నాడని మనం ఏమైనా అనుకుంటావేమోనని అయిష్టంగా తప్పదు కనుక మనసు నొప్పుగా ఉన్న ముఖంతో కవర్ చేస్తూ సర్లేనండి అంటారు. ఇప్పుడు ఇక్కడ తేలిపోతుంది కదా విషయం. అంటే దేవుడి పనిలో నీ శ్రద్ధను పట్టే దేవుడు నిన్ను ఏలుబడి చేసే స్థితికి తీసుకెళ్తాడు కదా. దేవుడి పనిలో శ్రద్ధ ఉందా? అది నిన్ను చక్కగా పైకి తీసుకుని వెళుతుంది. డాడీ గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, జయశాల్ గారి గురించి. ఆయన ప్రసంగాల్లో కూడా ఏమండి చాలా ప్రసంగాల్లో చెప్పేవాడు. తొలినాళ్ళలోనండి సెమినార్స్ పెట్టేటప్పుడు అండి, మోదవలస అదే వైజాగ్లో సెమినార్స్ పెట్టేటప్పుడు కానీ, ఏమన్నా నిడదవోళ్ళలో సెమినార్స్, తొలి సెమినార్లు ప్రారంభంలో డాడీ సెమినార్లు అక్కడక్కడ పెట్టేవారు. హైదరాబాద్లో ఒకటి జరిగింది, ఏమంటే ఇలాగా గుంటూరులో ఒకటి జరిగింది, ఇలాగ అక్కడక్కడ సెమినార్లు పెట్టారు. ఇప్పుడు అంటే కంటిన్యూ మోదవలసలో జరుగుతుంది, కానీ ఒకప్పుడు ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క సెమినార్ పెట్టేవారు. నిజంగా ఆ రోజుల్లో డాడీని చూసంటే చాలా మంది ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే రాత్రి చక్కగా సూట్ వేసుకుని టై కట్టుకుని వాకింగ్ చెప్పేవాడు. తెల్లవారు లేచి వీళ్ళందరికీ భోజనాలు వసతులు కదండి, అక్కడికి వెళ్ళిపోయి ఆయన ఏమంటే తుడిచేయటం, ఆయన అక్కడ పని చేస్తుంటే రాత్రి ప్రసంగం చెప్పింది ఈయనేనా? డాడీని చూసి ఆశ్చర్యపోయేవారు. అంటే ఒక పక్క ఎందుకు ఆయన ఏమంటే వాక్యం చెప్పే ప్రసంగికుడు అయ్యి ఉండి ఎందుకు దిగాడు ఆ పనిలోకి అంటే, మీరు బాగా ఆలోచిస్తే శ్రద్ధ. దేవుడి పని కదా, సెమినార్ కదా, నేను లేకపోతే అక్కడ ఏం జరుగుతుందోనని ఏమంటే ఎంత శ్రద్ధగా ఆయన పని చేశాడు, ఎంత శ్రద్ధగా ఏమంటే ఆ సెమినార్స్ని వాడుకునేవాడు, ఆ సెమినార్లో ఆయన కష్టపడేవాడు. అంటే దేవుడి పని అది. అంటే మనకేమర్థం అవ్వాలి? ఇటు దేవుడి పనా, ఇటు నువ్వు చేసుకుంటున్న లోక సంబంధమైన పనా? దాన్ని నువ్వు శ్రద్ధగా చేస్తే ఏమవుతారట? శ్రద్ధగా పనిచేసిన వాడు ఏమవుతాడట? ఐశ్వర్యవంతుడు అవుతాడు. పైన చూడండి, బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడు అవుతాడు. ఇంకా మీకు నాకు తెలుసండి, మోస్ట్ పెద్ద సమస్య ఇదే కదా. దీని పరిష్కారం చెప్పింది బైబిల్. ఇప్పుడు చెప్తున్నాను అసలైంది. ఈరోజు జీవితంలో ఏమిటి, ఇటు ఆర్థిక సమస్యల, ఇటువంటి ఆరోగ్య సమస్య అనేది కామన్ అండి. నేను చివరి వారం చెప్పాను, అసలు నాకు సమస్య ఏమీ లేదు అన్నవాడు భూమి మీద ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ నెంబర్ ఉంటే సార్ ఫోన్ చేయండి. ఏమండి, మీరు ముఖ్యమంత్రి కదా, రాష్ట్రమే మీ చేతుల్లో ఉంది కదా, మీరు ఒక్కసారి ఇలాగ అనగానే పోలీసులు అందరూ వచ్చి మీ ముందు నిలబడతారు కదా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగండి. ఏమీ లేదు, హ్యాపీగా 10 గంటల వరకు పడుకుంటున్నాను అంటాడా? తెల్లవారుజాము లేచిపోతారు, వాళ్ళకి నిద్రపట్టదాలకి. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడో తెలీదు, ఏ మంత్రి ఎక్కడి నుంచి వెన్నుపోటు పొడుస్తాడో తెలీదు, ఎమ్మెల్యేలు అందరూ ఉంటారో తెలీదు, పక్క దాంట్లోకి ఏమైనా జంప్ అయిపోతారో తెలీదు. అసలే ఎలక్షన్ దగ్గరలో ఉంది. ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ తరపున ఎమ్మెల్యే ఏదైనా ఒక్క తప్పు చేశారంటే అది మీడియాలోకి వెళ్ళిందంటే మొత్తం ఏమండి ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఉంటుంది. ఏం చేయాలి? ప్రజలు ఓట్లు వేయాలంటే ఏం చేయాలి? నిద్ర పట్టదండి. ఇప్పుడు తెలిసే వాళ్ళకి మళ్ళా గెలిచేంత వరకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి నిద్ర ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర ఉండదు, ఇక్కడ కేసీఆర్ గారికి కూడా నిద్ర ఉండదు. ఎవరండి హ్యాపీగా ఉన్నారంటే లేరండి. ఎవరికైనా ఏదో ఒక సమస్య ఉండి తీరుతుంది. కానీ నేను ఇప్పుడు దేవుడి పిల్లల గురించి మాట్లాడుతున్నాను, మన గురించి మాట్లాడుతున్నాను. నిజంగా మనం ప్రభు దగ్గరికి వచ్చామండి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం అర్థమైంది నీకు. పరలోకంలో ఉన్న దేవుని కుమారుడు అని, దేవుని కుమార్తెవు అని, జగత్తు పునాది వేయబడక మునుపు నీ రాక కోసం ఎదురు చూశాడన్న సంగతి నీకు అర్థమైంది. నీ జీవిత జన్మ పరమార్థం నీకు అర్థమైపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడానండి, ఎప్పుడైతే దేవుడు నన్ను కన్నాడు, దేవుడు నన్ను పుట్టించాడు అని మనకు అర్థమైందో వెంటనే మనం ఎక్కువగానండి దేవుడి కోసం బ్రతకడానికి ప్రయత్నిస్తాం. జాగ్రత్తగా ఉన్నాడు. ఇక్కడి నుంచి నేను దేవుడి దగ్గరికి వెళతాను, దేవుడి సన్నిధిలో ఉంటాను, దేవుడి కార్యక్రమాలకు ఇస్తాను, దేవుడి కార్యక్రమాలకు చేస్తాను అన్నప్పుడు దేవుడి కొరకు బ్రతుకుతున్న వారి వెంట, దేవుడి పనిలో ఉంటున్న వారి వెంట దయ్యం ఉంటుంది, శ్రమల పాలు చేస్తుంది, కష్టాల పాలు చేస్తుంది, నిందల పాలు కూడా చేస్తుంది. అలాంటప్పుడు
నీకు ఏదైనా సమస్యగా అనిపిస్తుందా? దేవుడి కోసం నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ జీవితంలో ఏదైనా సమస్యగా అనిపిస్తుందా? దేవుడు ఒక మంచి మాట రాశారండి బైబిల్లో. పిలిపిలికి రాసిన పత్రిక, మీరు బైబిల్ తీసుకోండి. పిలిపిలికి రాసిన పత్రిక ఏమంటే 4వ అధ్యాయము 6వ వచనం మీరు జాగ్రత్తగా రాసుకోండి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయం అన్నాడు. చూసారా? ఏమంటే పదం అండర్లైన్ చేయండి. మీరు మీ ప్రతి విషయాన్ని, మీకు సమస్యగా ఉన్న ప్రతి విషయాన్ని, మీరు ఏ విషయంలోనూ మీరు చింతింపకూడదు కానీ మీరు ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఎంత బాగుంది చూడండి. డోంట్ వరీ అన్నట్టుగా లేదండి. ఈ వచనం అంటే నిజంగా నాకు భలే ధైర్యాన్ని ఇచ్చిందంటే. ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ చదువుతారా? దేనిని గూర్చియు చింతింపకుడి అన్నాడు. దేనిని గూర్చి అన్నాడా? కొన్నిటి గురించి చింతించండి, కొన్నిటి గురించి మర్చిపోండి అన్నాడా? అప్పుడు నిజంగా నేను చెప్తున్నానండి, ఈ వచనాన్ని నమ్మితే మనం అందరం ఎలా ఉండాలి చెప్పండి? రిలాక్స్. ఎందుకు చెప్పండి? ఏ విషయంలో కూడా మీరు చింతించొద్దు. మీకు ఇది అర్థమవుతుంది. మనం ఇంట్లో ఉంటామండి. ఇంట్లో ఉన్నప్పుడు వాటర్ తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు షాప్కి వెళ్ళి పాలు ప్యాకెట్ తెచ్చుకోవాలి. కూరగాయలు అయిపోతే కూరగాయలు తెచ్చుకోవాలి. బియ్యం అయిపోతే బియ్యం తెచ్చుకోవాలి. అన్ని మన పనులు మనం చేసుకుంటాం కదండి ఇంట్లో ఉన్నప్పుడు. మీరు ఏదైనా 5 స్టార్ హోటల్కి వెళ్ళారు అనుకోండి, ఆడు బోర్డు ఎడతాడు. అక్కడ ఏం బోర్డు ఎడతాడు తెలుసా? అంటే ఇండైరెక్ట్గా వాడు ఇదే మాట చెప్తున్నాడు మనకి. మీరు ఏ విషయంలో చింతపడకండి. ఫోన్ ఎట్టాను కదా అక్కడ, మీరు ఫోన్ కొట్టండి, అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. వస్తాయా? అంటే వాడు ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తున్నాడు అంటే, మీకేం కావాలో చూసుకోవటం మా బాధ్యత. మీకు వాటర్ కావాలా? జస్ట్ 9 నొక్కండి, వాటర్ వచ్చేద్ది. టీ కావాలా? 9 నొక్కండి, టీ వచ్చేస్తుంది. స్నాక్స్ కావాలా? 9 నొక్కండి, స్నాక్స్ వచ్చేస్తుంది. షాంపూ కావాలా? సబ్బు కావాలా? ఆడు అసలు రూమ్లోంచి అడుగు బయట పెట్టనివ్వడండి, మనల్ని పెట్టనిస్తాడా? అంటే అర్థం ఏంటంటే వాడు మీకు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అంటే, మీ చింత యావత్తు నా మీదేసేయండి. అదే కదా, ఇది అర్థమవుతుంది మనకి. అదే ఇంట్లో ఉన్నారనుకోండి, ఏం చేయాలి? ఫోన్ కొడితే సబ్బు అవుతుందా మీ ఇంట్లోకి? షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలా? కానీ అక్కడ మీరు గెస్ట్ కదా, వాడికి మీరు మా గెస్ట్ కదా. నేను హోటల్లోకి వెళ్ళానండి, మీటింగ్కి వెళ్ళి మధ్యాహ్నం అంటే ఒక రోజు ఉన్న ముందు ఉండలేకపోతున్నాం. అక్కడ వేడి, భయంకరమైన వేడి అండి. అసలు రాత్రి నిద్ర పట్టలేదు, డేలో నిద్ర పట్టలేదు, డే క్లాస్ చెప్పలేకపోతున్నాడు. భయంకరమైన తలనొప్పి, ఇంకా అసలు కళ్ళు మీద ఇలా రెప్ప పట్టడం లేదు, వేడి కడప. పైగా అంత భయంకరమైన వేడి కాలంలో వాళ్ళు మమ్మల్ని ఒక చిన్న రేక్ రూమ్లో పెట్టారు. ఆ రేక్ కిందకే ఉంది, సెగ. ఇంకా టైంలో పాపం పేదవాళ్ళు హోటల్ తీయండి తమ్ముడు అని అడగడానికి కూడా నాకు ఎక్కడ మనసు రావట్లేదు. అలాగా నిద్రపోకుండా అలాగే ఉన్న కళ్ళు ఎర్రగా అయిపోయినాయి, నీరసం వచ్చింది. ఆ తమ్ముడోళ్ళు చూశారు, అన్నయ్య మీరు ఇక్కడ ఉండలేకపోతున్నారు, మేము ఏదైనా కొంచెం హోటల్లో పెడతాం పదండి అని అప్పటికప్పుడు వాళ్ళు అక్కడి నుంచి సర్దుకునండి హోటల్కి తీసుకెళ్లారు. మంచి హోటల్ అండి అది. నిజంగా ఏ హోటల్లోనైనా మీరు చూడండి, కావాలంటే ఆడొక ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇస్తాడు, అది రిసెప్షన్కి వెళ్తుంది. అక్కడ మనం ఫోన్ చేయాల, ఫోన్ చేస్తే వాడు ఏది కావాలంటే అది పట్టుకొస్తాడు. ఈ ల్యాండ్ ఫోన్లు ఎలా ఉంటాయంటే, మనం చేసినప్పుడు ఇంకొకటి చేస్తుంటాడు ఆడికి. హోటల్ అంటే మనం ఒకళ్ళే ఉంటామా? దాన్ని ఎండానండి మనుషులు కదండి. నిజంగా ఆ హోటల్లోడు ఎంత మంచిడు అంటే, సరే ఇది ల్యాండ్ ఫోన్ నెంబర్ సార్ అని ఇచ్చి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పర్సనల్ నెంబర్ ఇచ్చాడు, సెల్ ఫోన్ నెంబరు. ఒకవేళ దీనికి ఎంగేజ్ వస్తే దీనికి చేయండి సార్, అసలు మీరు రూమ్లోంచి బయటికి రాకండి. ఎలాగుంది మీ చింత యావత్తు? ఇది మీకు అర్థమైంది? ఇప్పుడు బైబిల్లోకి రండి, బైబిల్లోకి రండి. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఏ విషయములోనూ చింతపడకండి, చింతపడకండి, చింతపడకండి. నేను మీటింగులు తిరుగుతూ ఉంటానండి. అసలు సుమారు 6 నెలలు 4 నెలల నుంచి అసలు ఎక్కడ ఇంట్లో ఉన్న పరిస్థితులు లేవు. మా ఇంట్లో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి నాకు. ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట అడుగుతారు, నువ్వు అదేం చేశారు ఇదేం చేశారు అంటే, ఏం చేస్తాం, చేయడానికి ఎక్కడ ఉంది టైం? అయ్యో అది మీరు ఎలాగైపోతే అది అలాగైపోద్ది అన్న, ఇది ఎలాగైపోద్ది అంటే నేను లోపల నవ్వుతూ ఉంటాను. లోపల పైకి నవ్వుతే బాధపడతారు కదా. ఎందుకు?
నాకు నాకు విషయం తెలుసు, ఆ పని కరెక్ట్గా నాకు కావాలి అని అనుకున్నప్పుడు నేను అక్కడ లేకపోయినా ఆ పని నా వెనక నా తండ్రి చేసుకుంటూ వస్తాడు. మరి నిజంగా నమ్మరండి, నా జీవితంలో చాలా ఇలాగే అయ్యో అయ్యో అంటే నా సమస్య కూడా వాళ్ళ సమస్యలో ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. ఇదే నా వాక్యం, నా ధైర్యం. ఏంటి? మీ చెంత యావత్తును నా మీద వేయండి, నేను చూసుకుంటాను కదా. కానీ మీరేం చేయాలి? ఇక్కడ ఒకటి ఉంది, భలేగా ఉందండి ఈ వాక్యం. మొత్తం ఆయన మీద వేయమన్నాడు కదా అని ఆయన మీద వేసి మీరు ఇంట్లో పడుకుంటానంటే చూస్తాడా? భలే వాక్యం చూపించారు అన్నయ్య, అసలు మొత్తం ఆయన మీద వేసేసి మేము హ్యాపీగా ఇంట్లో పడుకుంటాం అనుకుంటున్నారేమో. మీరు దేవుడు పని చేస్తూ సుమా, నేను అది చెప్పాను ఇందాక, మీరు దేవుడు పనిలో ఉన్నప్పుడు, దేవుడి సేవలో ఉన్నప్పుడు, దేవుడి సేవకు సహకారులుగా ఉన్నప్పుడు మీరు ఏ విషయంలో కూడా మీరు చింతించొద్దు, బాధపడే అవసరం లేదు. ఎందుకంటే మనలో ఉన్న భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. నేను దేవుడి కోసం కదా ఉన్నాను, నేను ఏ తప్పు చేయటం లేదు కదా, నేను ఏ నేరం చేయటం లేదు కదా, నాకెందుకు సమస్యగా ఉంటుంది, నాకెందుకు ఇరుకు, నాకెందుకు ఇబ్బంది? ఖచ్చితంగా నా కన్న తండ్రి నాకు న్యాయం చేస్తాడు అన్నది నమ్మాలి, నమ్మి తీరాలి. ఇలాంటిది ఇంకో వచనం చదువుకుంటారు మీరు, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5:7 ఉంటది. మీరు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. చూసారా, అక్కడ కూడా సేమ్ వచనం ఇలాంటిదే. మీరు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుడికి తెలియజేయండి, మీరు చింతించొద్దు అన్నట్టుగానే అక్కడ ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నాడు అంటే మిమ్మును గురించి చింతించి ఆయన ఒక ఆయన ఉన్నాడు, దేవుడు. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. ఆ మాట చూడండి ఎంత బాగుందో, ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. మీ గురించి ఆలోచించే వాళ్ళే కదా మీరు చెప్పుకోవాలి. మీ గురించి చింతపడుతున్న దేవుడు ఉన్నాడు కదా పరలోకంలో, మీకు ఆయనకు కదా మీరు చెప్పుకోవాలి, ఆయనకు కదా మీ విన్నపాలు పెట్టాలి, ఆయన మీద కదా మీ చింత వేయాలి, ఆయనకు దగ్గరగా ఉండి కదా నువ్వు ఏదైనా సాధించుకోవాలి. అంత బాగా చెప్పాడు చూసారా, ఆయనకు దగ్గరగా ఉండి సాధించు. ఆయనకు దూరం అయి నీ ఇరుకో, నీ ఇబ్బందో, నీ సమస్య అంటున్నావా, ఆయనకు దూరం అవుతున్న కొలది నీ సమస్య పెద్దదవుతుంది, నీ సమస్య తీవ్రమవుతుంది. మర్చిపోవద్దు, నీ సమస్య తీవ్రం అయిపోతుంది దేవుడికి దూరంగా ఉండే కొలది. దగ్గరగా ఉండు. ఏమండి నిజంగా మీరు పిల్లల విషయంలో చూడండి, చెప్పిన ప్రతి మాట వింటున్న పిల్లలకి ఏదైనా ఇరుకు కానీ ఇబ్బంది కానీ మనం రానిస్తామా? మీరు రానిస్తారండి? రానివ్వరు. అలాంటప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు ఎందుకు మనల్ని ఏమండి ఇరుకులలో ఇబ్బందులు విడిచిపెడతాడు చెప్పండి? బైబిల్లో నీకు చివరి వారం ఇద్దరు జ్ఞాపకం చేశాను, ఈ వారం మరొకరు జ్ఞాపకం చేస్తానండి. సమస్య, శ్రమ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, బైబిల్లో భయంకరమైన శ్రమలు అనుభవించిన ఒక ఆయన ఉంటాడు. మీ అందరికీ తెలుసు, శ్రమ అనగానే ఆయన గుర్తొస్తాడు. ఎవరు? యోబు గారు. నిజంగా యోబు సమస్యలు మీ కుటుంబ సమస్యల ముందు పెట్టండి, కనబడుద్దాం ఇది? ఆయనదేమో కొండ, మనదేమో గులకరాయి, అంతే కదా? ఆయన సమస్య ఏమో కొండంతా, మన సమస్య గోలకర ఇంత 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 కూడా కనపడదు ఆయన సమస్య ముందు. నేను చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. గర్భాన పుట్టిన 10 మంది పిల్లలునండి కళ్ళ ముందు చచ్చిపోయారండి కదా. ఎవరికి? యోబు గారికి. మీకు మాట అడుగుతాను, చాలామంది పిల్లల విషయంలో ఏం మాట్లాడతారంటే, ఆడికి ఏదైనా హాస్పిటల్లో పడి బెడ్ మీద ఉన్నాడు అనుకోండి, చాలామంది మాట్లాడే మాటలు ఏంటంటే, ఆడికి వస్తే నేను తట్టుకోలేండి, నాకు వచ్చినా పర్వాలేదని అంటారు. అంతేనా? అందరూ మాట్లాడే మాట ఏంటి? నాకు వచ్చినా నాకు పెద్ద బాధ అనిపించదండి, కానీ వాడికి వస్తే మాత్రం నేను తట్టుకోలేనండి. ఎందుకునండి? వాడికి వస్తే తట్టుకోలేనండి, మా పిల్లకి వస్తే తట్టుకోలేనండి, నాకు వచ్చినా నాకు పెద్దగా ఏమనిపించదండి అంటారు. నిజంగా నీ మనసే యోబు గారికి ఉండదా? ఉంటుంది. కానీ కళ్ళ ముందు పిల్లలు ఏమైపోయారు చెప్పండి? చచ్చిపోయారు. యోబు గారిది కష్టమా కదా? ఎలాంటి కష్టం చెప్పండి? మీకు ఇంకా చెప్పనా లోతుగా? మీకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చచ్చిపోతేనే మీకు 4 రోజులు తేరుకోలేరు, అవునా? మిమ్మల్ని కనిపించిన తల్లో, లేదంటే మీ తండ్రి గారో, లేదంటే మీ చిన్నమ్మో, మీ బామ్మ, వరుసలు ఉంటాయి కదండి, మా అక్కో, ఏమంటే మీ తమ్ముడో, ఇంకా ఏ వరుసలు ఉన్నాయి కదా ఏమంటే లోకంలో బంధాలు. ఆ బంధాలలో నీకు బంధువుగా పిలువబడుతున్న ఎవరు చచ్చిపోయినా నీకు తేరుకోవడానికి కాలం పడుతుంది. అలాగని ఒక 10 మంది చచ్చిపోలేదు. నీకు దూరంగా ఉంటున్న ఒక వ్యక్తి చచ్చిపోతే నీకు బాధ అయితే, కళ్ళ ముందు
కని పెంచిన పిల్లలు ఒకేసారి మళ్ళా ఒకటి తర్వాత ఒకటి కాదు ఒకేసారి ఏమంటే కట్టుకుని పిల్లలందరూ చచ్చిపోతే ఆ జీవితం సమస్యలో ఉందా సుఖంగా ఉందా? తేరుకుంటాం. మనమైతే తేరుకుంటామా? మనమైతే మంచం ఎక్కిపోయి మనోవేదంలోకి వెళ్ళిపోయి అన్నం మానేసి ఇంకా జనంతో మాట్లాడటం మానేసి దుప్పటోడు కప్పేసి ఇంకా అలా ఏడ్చుకుంటూ అలా కృంగిపోయి కుచించిపోయి ఆ మంచం మీద నుంచి అటు నుంచి అటే ఎక్కడికి? పాతాళం సుమా. ఇలాంటి వాళ్ళకి స్వర్గం ఎందుకు ఇస్తాడు? కానీ యోబు గారు అలా లేడు చూసారా? ఒక దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. పడుతున్నప్పుడు యోబు గారి మానసిక స్థితి ఏంటో తెలుసా? నిజంగానండి ఆయన ఒక మాట మాట్లాడాడండి. శ్రమల గురించి ఆయన మాట్లాడిన ఒక మాట చూపిస్తాను మీకు. నిజంగానండి అది చాలా బాధను కలిగిస్తుంది. నిజంగా ఒక రకంగా మనకి ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆయన శ్రమలతో పోలిస్తే మంది ఎంతలే అనిపిస్తుంది. 9వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 9వ అధ్యాయానికి రండి. 25వ వచనం చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం రాసుకోండి జాగ్రత్తగా. యోబు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం. పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతిస్తున్నాయి. పరిగెట్టేవాడు ఎంత స్పీడ్గా అయితే పరిగెడతాడో అలా నా దినాలు వెళ్ళిపోతున్నాయి అన్నాడు. ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి ఈ దినాలన్నీ కూడా ఎలా వెళ్తున్నాయి తెలుసా? సుఖంగా కాదు, ఆనందంగా కాదు, సంతోషంగా కాదు నా దినాలు వెళుతుంటా. కింద చూడండి ఏమంటున్నాడు? క్షేమము లేకయే. బాబా ఏంటండి మాట? నా దినాలు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నా నా దినాలలో ఏమైనా సుఖం ఉందా, ఆనందం ఉందా అంటే క్షేమము లేకయే అంటే అర్థం ఏంటి? అసలు నా రోజులో నాకు వస్తున్న దినంలో అసలు నాకు క్షేమం అనేదే నా జీవితంలో ఎక్కడా కనపడటం లేదు. ఇప్పుడు ఒకసారి మీ జీవితాన్ని పెట్టండి యోబు గారి జీవితం పక్కనే. అసలు నా జీవితంలో అసలు క్షేమమే లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకు అప్పుడప్పుడు చిన్న చిన్నవి వస్తాయి నొలుసుల్లాగా, చిన్న చిన్న నొలుసులు. ఓ రోజు శ్రమ ఉంటుంది, ఓ రోజు ఆనందం ఉంటుంది. ఓ రోజు శ్రమ, ఓ రోజు ఆనందం. మనకి ఎలాగంటే ఒక 4 రోజులు హ్యాపీగా సుఖాలు సంతోషాలు, ఏదో 2 రోజులు శ్రమ వస్తుంది అంతే. దానికి కొండ పడిపోయినట్టు ఆలోచిస్తాం మనం. ఇప్పుడు యోబు గారి జీవితం అండి, అసలు నా జీవితంలో నాకు వస్తున్న దినాలలో క్షేమమే లేదు. ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు, ఎట్నుంచి ఎవరు మాట అంటారో తెలీదు. ఒక పక్క 3 వచ్చిన స్నేహితులు రోజుకు ఒక రకంగా బాధ పెడుతున్నారు. ఆయన దగ్గరున్న చుట్టూ ఉన్న బంధువులా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ చుట్టూ ఉన్న జనాంగమా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సొంత భార్య తిడుతుంది. అంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదండి. జీవితం అంతా కూడా గందరగోళం అండి, జీవితం అంతా కూడా బాధ అండి, జీవితం అంతా దుఃఖము, జీవితం అంతా కన్నీరు. పోని బయట వాళ్ళు ఎలాగో బాధపడుతున్నారు అని అనుకుంటే శరీరం ఏమైనా బాగుందంటే శరీరం నిండా ఏముంది? రోగం. ఇప్పుడు ఏంటిది యోబు గారి జీవితం? ఇలాంటి సమస్య, ఇలాంటి భయంకరమైన సమస్య మన జీవితాన్ని తడితే అసలు మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం అసలు నిలబడుతుందా? బాగా ఆలోచించండి. ఇక్కడ యోబు గారు పలికిన మాటను మీరు జ్ఞాపకం పెట్టుకుంటే దేవుడి గురించి చెప్తాను. ఎవరు ఏ సమస్యలో ఉన్నా, ఎవరు ఏ ఇరుకులో ఉన్నా వాక్యమే పరిష్కారం అని చెప్పాను కదా. మన టైటిల్ ఏముంది? ప్రతి జీవిత సమస్యకు పరిష్కారం వాక్యమేనా అంటే ఖచ్చితంగా వాక్యమే. ఇప్పుడు యోబు గారు కష్టంలో ఉన్నాడు కదా. కష్టంలో ఉన్న యోబు గారి దగ్గరికి దేవుడు వచ్చాడండి. 38వ అధ్యాయానికి రండి. 38వ అధ్యాయానికి రండి. 38వ అధ్యాయం 1వ వచనం చదవండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి. సరే, యోబు గారి దేవుడు పైన ఉన్న సరైన ఆలోచనలను ఏం చేస్తున్నారట? వాళ్ళు చెరిపేస్తున్నారు. యోబు గారి ఆలోచనలను చెరిపేస్తున్నారు. ఆలోచనలు చెరుపుతున్న వీడు ఎవడు? వచ్చాడు ఇప్పుడు దేవుడు యోబు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యోబు కష్టంలో ఉన్నాడు, యోబు కన్నీళ్లలో ఉన్నాడు, యోబు వేదనలో ఉన్నాడు. ఆదరించడానికి దేవుడు వచ్చాడు. ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు యోబుతో. యోబు, నీ చుట్టూ ఉన్న స్నేహితులు నిన్ను ఆలోచనలు పాడు చేస్తున్నారు, నీ మనసును పాడు చేస్తున్నారు వీళ్ళు. నేను చెప్తాను ఇప్పుడు నీకు అన్ని ధైర్యం. వచ్చిన దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? మీరు కిందకి చదివినప్పుడు మీరు చాలా సంవత్సరాలు చదువు ఉంటారు అది. అసలు ఆయన అక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటాడు. మీకు అర్థమైందా?
కష్టాలలో కన్నీళ్లలో ఉన్న యోబు దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఏమన్నా ఇది ఏమన్నా కొంచెం ధైర్యం తెచ్చే మాట, కన్ఫ్యూజ్ చేస్తున్నమాట? మీకు ఇది అర్థం అవదు. మీకు బాగా ఏమంటే డెంగ్యూ జ్వరం వచ్చింది, ప్లేట్లెట్ పడిపోయినాయి, ఏమంటే 20,000కి వచ్చేసినాయి, ఇంకా రేపా మాపా అన్నట్టు బెడ్ మీద ఉన్నారు. అక్కడికి వచ్చి పాస్టర్ గారు జగత్తు పునాది వేయబడక మునుపు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు అనుకోండి. మీరు కింద నుంచి పైకి చూడరా ఆయన్ని? నా సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చెప్తున్నది ఏంటని తిరగబడరు. ఏదోనండి నోటికి వచ్చిందల్లా వాగిపోతాడండి, ఏం మాట్లాడతాడో అర్థం అవుదండి. ఏమంటే మనకు అర్థం అవ్వదు, యోబు గారికి అర్థమవుతుందా? అర్థమైంది. యోబు, నీకు ఇవ్వబడిన 60-70 ఏళ్ల ఈ జీవితంలో నీ పిల్లలు పోయారు అని, నీ ఆస్తి పోయింది అని, ఏమంటే శరీరంలో ఆరోగ్యం పోయింది అని కృంగిపోతున్నావు కదా, ఇది కష్టం అనుకుంటున్నావు కదా. నా కష్టం చెప్పనా నీకు? నేను నీ కోసం పడ్డ శ్రమ చెప్పనా? నిన్ను ఈ లోకంలో నిలువ పెట్టడానికి నీ వెనకాల ఎంత ఎక్సర్సైజ్ చేశానో చెప్పనా? యోబు అనే ఒక జీవితం ఈరోజు కళ్ళ ముందు కదులాడుతుందన్నా, ఈ విశ్వంలో ఈ భూమండలం మీద నీకు ఉనికి, నీకు ఒక చరిత్ర ఏర్పడింది అన్నా, దాని వెనక నా కష్టం చెప్తాను ఇప్పుడు అన్నాడు. దాని వెనక నేను పడిన శ్రమ చెప్తాను ఇప్పుడు అంటున్నాడు. నువ్వు ఉండడానికి సముద్రాలు చేశాను, నువ్వు ఉండడానికి నక్షత్రాలు చేశాను, నువ్వు ఉండడానికి భూమిని చేశాను, నువ్వు ఉండడానికి ఆకాశాన్ని చేశాను, నువ్వు ఉండడానికి నక్షత్రాలు చేశాను, నువ్వు ఉండడానికే నేను పడ్డ కష్టం ఏంటో తెలుసా? కిందకంటే మీరు అంత చదువుకోండి. నక్షత్రాలు అంటాడు, పర్వతాలు అంటాడు, సముద్రాలు అంటాడు. ఏమంటే నిజంగా ఇవన్నీ చిన్న చిన్నవా? ఆ కార్యక్రమాలు ఏమన్నా చిన్నవండి? ఏమంటే నక్షత్రాలు అనేసరికి కోట్లు ఉంటాయండి. సూర్యుడు ఒక నక్షత్రం, అందులో మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం అది. అలాంటి దానికంటే కొన్ని వేల, ఏమంటే లక్షల రేట్ల పెద్దవైన నక్షత్రాలు కోట్లల్లో ఉన్నాయి విశ్వంలో. అదంతా ఎవరి కష్టం? అదంతా ఎవరి శ్రమ? దేవుడిది కదండి. నీ కోసం ఈ విశ్వాన్ని కట్టడానికి నేనెంత కష్టపడ్డానో చెబుతాను యోబు. ఇప్పుడు నా కష్టం ముందు నీ కష్టం ఏంటో చెప్పన్నాడు. నేను సముద్రాన్ని చేశాను కదా, ఆ సముద్రం పరిగెట్టుకుంటూ 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 అలలుగా నీ ముందుకు వస్తుంది కదా. అలా అలలుగా నీ ముందుకు అదే ఫోర్సుతో, అదే వేగంతో వస్తే నీకున్న ఊరంతా మునిగిపోతుంది, నీ ఇళ్ళన్నీ కొట్టుకుపోతాయి, మనుషులందరూ చచ్చిపోతారు అని. అంత పెద్ద సముద్రానికి ఏమంటే ఇసక దగ్గర నేను తలుపులు బిగించాను, అందుకే నీళ్లు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. సముద్రానికి తలుపులు పెట్టాను. చిన్నదా? చిన్న కష్టం అండి ఇది? మీకు ఇది అర్థమవుదు. ఎవరు మనం అందరం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లుకి తలుపు పెడతామండి. కష్టమా ఈజీయా చెప్పండి? ఇంటికి తలుపు పెట్టుకోవడం కష్టమా ఈజీయా? ఏం కష్టం అండి? ఆ కార్పెంటర్ పట్టుకొచ్చి అట్టుకొని ఆయన అంటాడు, ఒక వెనకాల ఇలా పట్టుకుంటే 2 స్క్రూలు వేస్తాడు, అయిపోయింది, నిలబడింది డోరు. దీనికి ఏం పెద్ద కష్టం ఉండదు. అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఏమంటే కాలేజీలు కానీ పెద్ద పెద్ద భవంతులు కానీ ఉంటాయి, ఆ ముందు ఇనప గేట్లు ఉంటాయి చూడండి. అవి ఎంత ఉంటాయి? చాలా పెద్దవి ఉంటాయి. అవి వాటిని నిలబెట్టడానికి కష్టమా ఈజీయా? కొంచెం కష్టం. ఇంకా చెప్తాను నేను. అప్పుడప్పుడు నదుల మీద రిజర్వాయర్స్ కడతారు. ఆ రిజర్వాయర్స్ లో ఉన్న నీరు నిల్వ ఉండడానికి ఏం కడతారు చెప్పండి? అక్కడ ఏం పెడుతున్నారు? గేట్స్ పెడుతున్నారు కదా, తలుపులు పెడుతున్నారు కదా. ఎన్ని ఉంటాయి? అబ్బో ఏమన్నా 30-40 గేట్లు ఉంటాయి. ఎవడి గేట్ ఎంత ఉంటుంది? అది అంత పెద్ద గేట్ ఎందుకు పెట్టారంటే అక్కడ వస్తున్న ఫోర్స్ అంత పెద్దది, నదిలో ఉన్న నీళ్ళన్నింటినీ ఆపాలి. ఆ గేటు పెట్టడం చాలా కష్టం. అందుకే పోలవరం, నా చిన్నప్పుడు చెప్తున్నారు పోలవరం అని. నేను ఉండగా అవుతుందో లేదు, అది నేను చచ్చిపోయిన తర్వాత అవుతుందో తెలియదు. అది నా చిన్నప్పటి నుంచి అన్నారండి పోలవరం. దాని మీద సినిమాలు కూడా వచ్చినాయి. ఎక్కడ పోలవరం ఎక్కడ ఇచ్చింది అక్కడే ఉంది. ఎందుకు అవ్వట్లేదంటే అది చిన్నది కాదు, అది ప్రాజెక్ట్ పెద్దది. ఇప్పుడు మీకు అడుగుతున్నాను, పోలవరం గేట్లు పెట్టడానికి ఏమంటే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అనేసరికి ఏమీ లేదండి, ఒక ఆనకట్ట కట్టి దానికి గేట్లు ఎట్టి ఆ నీళ్ళు వెళ్ళిపోకుండా కాపాడటం అంతే. దానికి నా చిన్నప్పటి నుంచి కడుతున్నారు. వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు, ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. ఇప్పుడు పోలవరం కట్టడానికి అంత కష్టమైతే నేనంటున్నాను, సముద్రం మీద ఎవరినైనా రిజర్వాయర్ కట్టమనండి, ఇలా వల్ల అవుతుందా? అవదు. అంటే ఒక రకంగా దేవుడు సముద్రానికి ఏం కట్టాడో తెలుసా? గేటు. నువ్వు ఇక్కడ వరకే వచ్చి వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది కష్టమా ఏమంటే ఈజీయా? మీరు చెప్పండి. సముద్రాన్ని ఆపటం కష్టమా ఈజీయా? కష్టం. ఇప్పుడు చెప్పు యోబు, నీ కష్టం ఏంటి అన్నాడు. మాట్లాడతాడు ఇప్పుడు యోబు. కిందకంతా అదే. కనుక యోబు, నీ కష్టం అనుకోకు. నీ వెనక పరలోకంలో ఉన్న నేను కూడా ఈ మనుషులందరినీ బ్రతికించడానికి కష్టపడుతున్నాను, శ్రమ పడుతున్నాను. అలాగని నీ కష్టంలో నిన్ను విడిచిపెట్టేవాడిని మాత్రం అసలు
కాదు. నీకు తోడుగా ఉన్నది ఎవరో గమనించు, నువ్వు వెనకున్నది ఎవరో గమనించు. ఒక్కసారి ఆలోచించు. నా శక్తి ఏంటో ఆలోచించి. చిన్నదాన్ని కుంగిపోతున్నావు, నా శక్తి ఏంటో ఆలోచించు. ఇంకా చెప్పను ఇక్కడ మీకు, యోబు 10 మంది పిల్లలు చచ్చిపోయారు కదా. ఏమంటే యోబు యొక్క 10 మంది పిల్లలు చచ్చిపోయినప్పుడు ఆ 10 మంది పిల్లలను ఏమంటే భూమి మీదకి రప్పించడానికి బాగా ఎక్కువగా కష్టపడింది యోబా, దేవుడే? మీరు చెప్పాలి. ఎవరు? దేవుడే కదండి. ఆ పిల్లల్ని ఇచ్చింది దేవుడే, ఆ పిల్లలు తీసివేయడానికి పర్మిషన్ ఇచ్చింది కూడా దేవుడే. అంటే మనకి ఏమర్థమవుతుందంటే, నేను తలుచుకుంటే ఇంకొక 20 మందినా 30 మందినా 40 మందినా పిల్లల్ని ఇస్తాను ఆయన. నీ వెనకున్నది ఎవరనుకుంటున్నావు? కోటాను కోట్ల నక్షత్రాలను కలగజేసిన పరమందున్న తండ్రి, సృష్టికర్త, క్రియేటర్ నీ వెనకాల ఉన్నాడు. మర్చిపోకు. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నువ్వు ఇలాగా డేలా అయిపోతున్నావు? ఎందుకు వాడు వీడు వచ్చి ఏవో చెడు మాటలు చెప్తుంటే నువ్వెందుకు నీ జీవితాన్ని అలాగా ఏమండి మరి కృంగబాటులోనికి తీసుకెళ్ళిపోతున్నావు? నో, నిలబడిన ఆయన. నీ వెనకున్నది నేను మర్చిపోకని ఆయన శక్తిని చెప్పుకుంటా వచ్చాడు ఒక రకంగా. ఆయన వెనకున్న దేవుడు ఎంత శక్తిమంతుడో చెప్పుకుంటా వచ్చాడు. ఆయన వెనకున్న దేవుడు ఎంత కష్టపడుతున్నాడో కూడా చెప్పుకుంటూ వచ్చాడు. నిజంగానండి యోబు జీవితం మీరు చివరి మాట ఒకటి చూపిస్తాను. నిలబడిపోయాడు గనక, నిలబడి ధైర్యంగా దేవుడు పక్షాన, దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు, దేవుడు కాపాడతాడు, దేవుడు లేవనెత్తుతాడని నమ్మాడు గనక యోబు జీవితాన్ని ఎలా మార్చాడు తెలుసండి? చివరికి వచ్చేసరికి 42వ అధ్యాయానికి రండి, 11వ వచనం చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు అతని సహోదరుడు అందరూ, వీళ్ళు ఏమైపోయారండి మరి కష్టాల్లో ఉన్నప్పుడు? ఎవరట వీళ్ళిద్దరు? ఎవరండి అక్కడ? వాళ్ళు ఎవరో చెప్పండి. వాళ్ళు ఎవరట? వాళ్ళు అతని సహోదరులందరూ, తర్వాత అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, ఎప్పుడు వచ్చారు? కష్టాలలో ఉన్నప్పుడు యోబు దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆ కష్టాలన్నీ దేవుడు తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చారు వీళ్ళు. మనుషులు ఎంత మంచోళ్ళు ఇప్పుడు? మీకు అర్థమైందా? మనుషులు ఎంత మంచోళ్ళు? నీకు కష్టం ఉంటే పారిపోతారు, నీ దగ్గర అన్నీ ఉంటే నీ దగ్గరకు వస్తారు. ఇది మనిషి. నిజంగానండి బైబిల్లో బీదవాళ్ళ గురించి సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాడండి. బీదవాడు గురించి, ఏమంటే దారిద్ర్యం ఉన్నవాడి గురించి, ఇరుకులలో ఉన్న వాళ్ళ గురించి, ఇబ్బందులలో ఉన్న వాళ్ళ గురించి సామెతల గ్రంథంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, బీదవాడికి అనేక మంది పగవారవుదురు అంటాడు. పగవారు అయిపోతారట. అంటే అర్థం ఏంటంటే దూరస్తులు అయిపోతారు. యోబు గారి సంగతి అలాగే. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు లేరు, ఆ కష్టాలు తీర్చి మళ్ళా నిలబెట్టగానే ఎవరు వచ్చారట? అక్క చెల్లెలు వచ్చారట, సహోదరులు వచ్చారట, అతనికి పరిచయం ఉన్న వాళ్ళందరూ వచ్చారట. వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు? అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖము పొందితివని అతని కొరకు దుఃఖించుచు. ఎప్పుడొచ్చారు తెలుసండి లోదార్చడానికి? బాధలు, శ్రమలు, కష్టాలు పోయిన తర్వాత సుఖంగా ఉన్న అతని దగ్గరకు వచ్చి మళ్ళీ ఏడుతున్నారు వీళ్ళు. అతను ఏడుతున్నప్పుడు లేరు సుమా. మీకు అర్థమైందా? బా, ఏం మనుషులండి. నువ్వు ఏడుస్తున్నప్పుడు నువ్వు వెనకాల ఎవడో ఉండడు. కరోనా వచ్చినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవరైనా వచ్చారా? ఎవరైనా వచ్చారా? నీకు విషయం తెలుసా? ఎవరు రారు. నీ వెనకాల దేవుడు మాత్రం నీ పక్కనే ఉంటాడు. బైబిల్లో వచనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు. ఏ వచనం? నువ్వు కూర్చుండుటయు, నువ్వు లేచుటయు. మరి కరోనా వచ్చి మంచం మీద కూర్చుంటే దేవుడు చూడ్డా నిన్ను? అంటే నీ పక్కన ఉన్నది ఎవరు ఇప్పుడు? దేవుడు ఉన్నాడు. దేవుడే ఉంటాడు ఎప్పటికీ. మనుషులండి ఏమండి వీళ్ళు ఎప్పుడు వచ్చారట ఓదార్చడానికి? అన్ని కష్టాలు పోయినాయి, ఆరోగ్యం వచ్చింది, హ్యాపీగా యోబు ఇంట్లో కూర్చుని భోజనం చేస్తుంటే ఆ భోజనాలు చేయడానికి వీళ్ళు వచ్చి అప్పుడు ఏడుతున్నారట. అబ్బా బాబా ఎన్ని కష్టాలు పడ్డావు బాబు అని. ఇప్పుడు ఎందుకు ఏడటం? అప్పుడు ఏడవచ్చు కదా. ఏడిస్తే ఎక్కడైనా ఏదైనా సహాయం అడుగుతాడేమోనని అందరూ ఆ రోజు ఏమైపోయారు? దూరం. అందుకేనండి మీ అందరికీ చెప్పేది ఒకటేనండి, మనం ఆనుకోవలసింది, మనం నమ్ముకోవలసింది ఎప్పుడు కూడా ఎవరినో తెలుసండి? దేవుడినే. ఎవరిని నమ్మకండి. మీకు ఎవ్వరు మిమ్మల్ని ఆదరించరు, ఎవ్వరు మిమ్మల్ని కరుణించరు, ఎవ్వరు మీ మీద ప్రేమ చూపించరండి. ఒకవేళ ఎవరో నీ మీద ప్రేమ చూపిస్తున్నారు అనుకుంటున్నావేమో,
అది కపట ప్రేమ. సరైన కష్టం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు పారిపోతారు అక్కడి నుంచి. కనుక యోబు జీవితం మనకు నేర్పుతున్నది ఏంటంటే, నిలబెట్టాడు దేవుడు, మళ్ళా ఎవడు బాగు చేశాడు, దూరం అయిపోయిన వాళ్ళందరినీ మళ్ళా దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవడు యోబు చుట్టూ వాళ్ళందరూ చేరారు అంటే ఎవడు వాళ్ళని అక్కడ చేర్చింది ఎవరో చెప్పండి, మళ్ళా దేవుడే. పండ్రా నా కొడుకు బాగుపడ్డాడు, మళ్ళా బాగున్నాడు, వెళ్ళండి మీ అందరికి తిండి పెడతాడు, వచ్చి భోజనాలు చేస్తున్నారు ఇంట్లో. ఇదేంటండి ఇల్లు ఊరికనే రాలేదు చూడండి. అక్కడ నేను వాక్యాన్ని అలాగే చదువుతానండి. వీళ్ళు ఎందుకు వచ్చేది తెలుసండి అక్కడికి? అతనితో కూడా అతని ఎంట అన్నపానములు పుచ్చుకొని. అంటే అన్నపానములు అంటే ఏంటి చెప్పండి? యోబింటికి వెళ్తే మంచి భోజనం పెడతాడరా, చాలా రోజులు అయింది, మళ్ళీ బాగుపడ్డాడట, మళ్ళా పంట పండుతుందట, మళ్ళా ఆస్తి వచ్చిందట, మళ్ళా పోదా, మళ్ళా బిర్యానీ పెడతాడు. చూసారండి అలాంటి వాళ్ళు? చూసారండి ఇల్లు కష్టం వచ్చినప్పుడు ఉండరండి. దేవుని పిల్లలారా, శ్రమ నీ జీవితం సమస్యలో ఉందా? ప్రారంభంలో చదివిన ఒక వచనం జ్ఞాపకం చేసుకునండి. నీ వాక్యమే బాధలలో నాకు నెమ్మది. యోబు దగ్గరికి దేవుడు వచ్చాడు, నెమ్మది కలిగించాడు. ఆ తర్వాత ఆ నెమ్మదిని శాశ్వతం చేశాడు. ఏమంటే చక్కటి జీవితాన్ని యోబుకి ఇచ్చాడు, మళ్ళీ పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, పోగొట్టుకున్న వాళ్ళందరినీ ఇంట్లోకి మరలా రప్పించాడు. నిజంగా దేవుడు కదండి ఇదంతా చేసేది. ఇప్పుడు చెప్తాను అసలైంది, ముగింపు మాట ఇది, చివరి పార్ట్ కనుక ఇది ఒకటి వినండి. ఏ భక్తుడి జీవితం మీరు చూడండి, ఏదో కొద్ది రోజులు శ్రమ ఉంటుంది, కొద్ది రోజులు బాగుంటాడండి. కానీ ఒక ఆయన ఉన్నాడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన జీవితం మీరు చూస్తేనండి, అసలు ఈ రోజు బాగుంది, ఈ రోజు శ్రమ అన్న రోజులు ఆయన జీవితంలో ఉండవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన కన్నీళ్ళు. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు భూమి మీద బ్రతికిన 33.5 ఏళ్ళు కూడా అతని జీవితం అంతా ఏంటి చెప్పండి ఇప్పుడు నాకు? శోధన, కన్నీళ్ళు, వేదనలు, సమస్యలు. ఎక్కడైనా యేసుప్రభు తొట్టిల్లినట్టుగా ఏంటి కష్టతరమైన జీవితం యోబు అన్నట్టుగా యేసుప్రభు ఎక్కడైనా అన్నాడా? అస్సలు అండండి. ఆయన మనసుకు వచ్చిన మానసిక కష్టం వాడు చూపిస్తానండి. నిజంగా ఆ కష్టం మీకు ఇప్పుడు బైబిల్లో చదివిన తర్వాత, బాబా ఇలాంటి కష్టం కనుక మనకు వస్తే అసలు మనం ఏమైపోతాం అనిపిస్తుందండి. యేసుక్రీస్తుల వారు వాక్యం చెప్తున్నాడు. యోదయ, జాగ్రత్తగా వినండి. యోదయ దేశం, యెరూషలేము ఆ పట్టణం అక్కడే ఉంటుంది, యెరూషలేం దేవాలయం అక్కడే ఉంటుంది, యూదులందరూ అక్కడ ఎక్కువగా ఉంటారు. యోదయ పట్టణం, అక్కడ వాక్యం చెప్తున్నాడు. అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు అంటే అనేక మంది విశ్వసిస్తున్నారు, మారుతున్నారు. ఏమంటే ఆ రోజున్న శాస్త్రులకి, పరిసయ్యులకి, ఏమండి ప్రధాన యాజకులకి వ్యతిరేకంగా మారిపోయారు. మీరేటర్ ఎలా చెప్పారు, ఆయన ఉన్నట్టుగా చెప్తున్నాడు వాక్యం అని అనేక మంది ప్రభువుని విశ్వసిస్తున్నారు. ఇది తెలుసుకున్న యూదులు అంటే కుట్ర పన్నారు. ఎలాంటి కుట్ర పన్నారు యేసు ప్రభు మీద అంటే, ఏదో కొట్టడమో, ఏమంటే ఏదో 4 రోజులు జైల్లో వేసి వదిలేయటమో కాదు, శాశ్వతంగా లేకుండా చెయ్యాలి అని చంపేయడానికి ఒక పథకం పన్నారండి. చంపేయడానికి ప్లాన్ చేశారు. అది యేసుప్రభుకి తెలిసింది. యూదులు చంపడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారికి తెలిసిందో, అయ్యో నేను ఇంకా చాలా చోట్ల వాక్యం చెప్పాలి కదా, చాలా మందిని మార్చాలి కదా, వీళ్ళు ఇప్పుడే చంపేస్తా ఎలాగానని ఆ యోదయ దేశం నుండి ఇతడు పెరిగిన ప్రాంతం ఉంది నజరేతు, వాళ్ళ ఇల్లు ఉంటుంది అక్కడే, ఈయన పెరిగింది అక్కడే. ఆ నజరేతుకు వచ్చేసాడు. ఆ నజరేతుకు వచ్చేసరికి అండి, ఇంట్లో ఉన్న తమ్ముళ్ళు ఏమన్నారు తెలుసండి, యేసుప్రభుని ఘోరంగా అవమానించారండి. ఎందుకు వచ్చావు నువ్వు యోదయ నుంచి? నీ శిష్యుల మధ్యలో తిరుగు, అక్కడ చేసిపోయి ఏమన్నా చేసుకుంటే మా మధ్యలోకి ఎందుకు వచ్చావు నువ్వు అని సొంత ఇంటోళ్ళండి నిజంగా దారుణంగా అవమానించారు. తర్వాత పుట్టిన తమ్ముళ్ళండి. ఓ మాట చూడండి ఎంత బాగుంటుందో. యోహాను సువార్త 7వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. అటు తర్వాత యూదులు ఆయనను చంపవెదకినందున యేసు యోదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించుండు. గలిలయ అనగానే వీళ్ళు ఇల్లు ఉంటుందండి, వీళ్ళు సొంత ఊరు, పెరిగిన ఊరు, అక్కడికి వచ్చాడు. ఒక మాట చెప్పనా మీకు, బయట ఉన్న వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తున్నారు, బయట ఉన్న వాళ్ళు చంపేయడానికి తిరుగుతున్నారు, దొరికితే చంపేస్తారు. ప్రాణాపాయంలో ఉన్నాడండి. అలాంటి టైంలో ఇంటికి వస్తేనండి, ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆదరించాలి, నెమ్మది కలిగే మాటలు చెప్పాలి. అయ్యో మనకింత కష్టం వచ్చిందానని హక్కును చేర్చుకోవాలి. అలా చేర్చుకోవాల్సిన వీళ్ళు ఏమంటున్నారు చూడండి, కిందకి వెళ్ళేసరికి, యూదులు పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలమును విడిచి యోదయకు వెళ్ళు. ఇంట్లోకి వస్తే ఎక్కడికి వెళ్ళమంటున్నారు? ఎవరు వెళ్ళమంటున్నారు? బయట అంటే పట్టించుకోండి. మనం ఇక్కడ వెళ్ళమంటున్నది ఎవరు? సొంత అల్లండి. మిమ్మల్ని తిడితే మీకు ఎలాగుంటది?
మీరు ప్రాక్టికల్గా అనుభవించాలి, అప్పుడప్పుడు మీకు తగులుతుంది. బయట వాళ్ళు ఇంటి ఎదుర్కొన్నవాడు ఇరుగు పొరుగు కూడా ఎంత గొడవ వేసుకున్నా ఎన్ని అన్నా సరే ఏమీ పట్టించుకోరండి. మీ అక్క మిమ్మల్ని తిట్టిందట, ఈ వార్త చెవిలో పడ్డది అనుకోండి, ఎలాగుంటుంది? 2 రోజులు అన్నం తిని ఆడపిల్ల అయితే ఏంటి మా అక్క తిట్టిందా, మా అక్కకి నేను చీర కొన్నాను, మా అక్కకి నేను గాజులు కొన్నాను, మా అక్క అంటే నేను ప్రేమ అనుకున్నాను, మా అక్క నన్ను తిట్టిందా, ఇంత చేసిందా, చూసారా? ఇంకా అసలు ఉంటుందండి మొహం. బయట వాళ్ళు ఏమన్నా పట్టించుకోరు. తమ్ముడు అంటేనో, అన్న అంటేనో, అక్క అంటేనో, అమ్మ అంటేనో, ఏమన్నా మాటలంటే సొంత వాళ్ళు మాటలంటే, సొంత వాళ్ళు నమ్మకపోతే, సొంత వాళ్ళు తిడుతుంటే, సొంత వాళ్ళు దూరం పెడుతుంటే మనసుకి ఎలా ఉంటుంది చెప్పండి? కష్టం. ఇప్పుడు నేను యేసుపుర పరిస్థితి అడుగుతున్నాను. అటు బయట వెళ్ళి వాక్యం చెప్తుంటే బయట వాళ్ళు తిడతారట, ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు తిడతారట. ఏమంటే నిజంగానండి, ఈ భూమి మీద అసలు ఆదరించే సాటి మనిషి ఉన్నాడా యేసుప్రభుకి? మీరు చెప్పండి. ఇప్పుడు ఇటు కుటుంబం వెనకాల రాక అటు బయట ఉన్న వాళ్ళు చంపడానికి తిరుగుతుంటే అసలు మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఒకసారి ఆలోచించండి. ఏట్రా బాబు ఈ జీవితం అని కృంగిపోవు? ఏంట్రా ఈ సమస్యలు, ఏంట్రా నా జీవితం ఇలాగ అయిపోయిందని? అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు, ఎవరు చేర్చుకునే వాళ్ళు లేరు, ఎవరు నా బాధలు వినేవాళ్ళు లేరు. అలాగని నేనేమో తప్పు చేస్తున్నానంటే అందరికీ వాక్యం చెప్తున్నాను, అందరికీ ఆహారం పెడుతున్నాను, అందరికీ రోగాలు తీస్తున్నాను, అందరికీ దెయ్యాలు వెళ్ళగొడుతున్నాను, మంచి పనులు చేస్తున్నాను, నన్నెందుకు అందరూ దూరం పెడుతున్నారు? మీరు ఉండండి ఆ ప్లేస్లో. అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారులేండి, నేను ఏ తప్పు చేయలేదండి, వాళ్ళని నన్ను తిడుతున్నారు అందుకని నేను వాళ్ళతో మాట్లాడను. అదేంటది? మనం ఇలాగే ఆలోచిస్తాం. నేను 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 న్యాయంగా ఉన్నానండి, నేను యథార్థంగా ఉన్నాను, వాళ్ళు మంచోళ్ళు కాదు అందుకే నేను వాళ్ళకి దూరంగా ఉన్నాను. అలాగే ఎలాగుంటావు? అలాగే నువ్వు మంచోడు కాదని యేసుప్రభు నీకు దూరంగా ఉంటే నీ పాపాలు ఇంత లావుని అంటిపెట్టుకుని ఉంటాయి. నువ్వు మంచోడు కాకపోయినా నీ వెనకొచ్చాడు ప్రభు. నువ్వు మంచిదాను కాకపోయినా నీ పాపాలు కడిగాడు, నీ నేరాలు కడిగాడు, ప్రేమించాడు. మంచోళ్ళు అని ప్రేమించలేదండి, పాపులుగా ఉండగానే యుక్త కాలమున ఆయన మన కొరకు చనిపోయాడు. ఇది మనకు అర్థం అవ్వాలి, ఇది మనకి ఆలోచించాలి. యేసుక్రీస్తుల వరకు వచ్చిన సమస్య మీకొస్తే నాకొస్తే, కింద ఒక మాట ఉంటుంది చూడండి, ఆ మాట చాలా బాధాకరం అండి. 5వ వచనం చూడండి, 7వ అధ్యాయం 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. చూసారా? ఆయన సహోదరులైనను, బయట వాళ్ళు కాదండి, వాళ్ళతోనే ఉన్నాడండి, వాళ్ళతోనే పెరిగాడండి. అన్న అనేసరికి తమ్ముళ్ళని ఎంత ప్రేమగా చూసుకుని ఉంటాడు. 33.5 ఏట, 3.5 సంవత్సరాలు కదండి ఆయన సువార్త చేసింది. 30 సంవత్సరాలు కూడా వీళ్ళు ఇంట్లోనే ఉన్నాడు కదా. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఈ తమ్ముళ్ళని ప్రేమించి ఉండడా? ఈ తమ్ముళ్ళని ఆదరించి ఉండడా? ఈ తమ్ముళ్ళను ఆడించి ఉండడా? వీళ్ళందరికీ ముందు పుట్టిన వాడిగా ఆ కుటుంబ పోషణలో తండ్రితో పాటు పని చేసి ఉండడా? సాయం చేసి ఉండడా? అంత ప్రేమగా యేసుప్రభు అనేసరికి ప్రేమ కదండి, ఎంత ప్రేమగా పెంచుంటాడు తర్వాత పుట్టిన తమ్ముళ్ళని. ఆ తమ్ముళ్ళే అంటున్నారు, నిన్ను మేము నమ్మం, నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. లోపల ఉంటున్న వాళ్ళు అంటున్న మాటలు ఇవి. బయట ఉన్న వాళ్ళ ఇంకా చాలా మాట్లాడినారు. దయ్యం పట్టినవాడు, బయలుజెబూలుకి అధిపతి, దయ్యాలను అధిపతి కనుకే దయ్యాలను వెళ్ళగొడుతున్నారు అన్నారు, త్రాగుబోతున్నారు, తిండిపోతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే మతోన్మాదులు లేకుండా యేసుప్రభుకి పెళ్లిళ్ళే చేసేస్తున్నారు. తెలుసు కదా, ఈ మధ్యకాలంలో యేసుప్రభుకి 4 పెళ్లిళ్ళు అయ్యాయట. అంటే ఈడే చేశాడు 4 పెళ్లిళ్ళు ఈ మధ్యకాలంలో. మరొకటి అంటాడు యేసుప్రభు ఇండియాకి వచ్చాడు ఎడ్ల బండి వేసుకుని అంటాడు, కాశ్మీర్కి వచ్చాడట ఎడ్ల బండి వేసుకుని. మన సముద్రంలో ఎడ్ల బండి ఎలా నడిచిందో తెలీదు. ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఆ కాలంలో ఈ కాలంలో యేసుప్రభు మీద మాట్లాడుతూనే ఉన్నారు. పట్టించుకున్నాడా? కృంగిపోయాడా? లొంగిపోయాడా? సమస్యలకంటే లేదు. ఇంకా చెప్పనా మీకు ధైర్యాన్ని ఇచ్చే మాట, ఎక్కడ యూదులైతే చంపాలని వెతుకుతున్నారో అక్కడికే ఈ తమ్ముళ్ళు పండక్కి వెళ్తున్నారండి. నువ్వు కూడా పండక్కి వెళ్ళు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోండి. నేను ఏం చేశాడు తెలుసా? మీరు వెళ్ళండి వాయి, నేను కూడా వస్తాను అని సగం పండగ అయిపోయిన తర్వాత వెళ్ళాడు మళ్ళీ అక్కడికే. ఎక్కడికి? ఆ యోదయకే, ఆ యెరూషలేములోనికి వెళ్ళాడు మళ్ళీ. కింద 14 వచనం చదవండి. ఆ కింద 14 వచనం, సగము పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి, చూసారండి, చంపేస్తాం దొరికితే అన్న చోటకి వెళ్ళి ఏం చేస్తున్నాడు చెప్పాలి ఇప్పుడు నాకు. మనకెవరైనా అలాంటి బోర్డు పెడితే, స్టాలిన్ నగర్ మియాపూర్లో ఎవడైనా కరపత్రాలు పంచాడా చంపేస్తామన్నారు అనుకోండి, అసలు మనం మీటింగ్ పెడతాం అక్కడ? మన గురించి చెప్తున్నాను. యేసుప్రభు ఎలాంటోడు అంటే, చంపేస్తావరా నువ్వు కనపడతానే చోటకి, ఒరే మీరు చంపుకోండి అర్జెంటుగా ప్రసంగం చేయాలి, ప్రసంగం చేసినా అంటున్నాడు. ఎందుకంటే
అక్కడ పండగ జరుగుతుంది కదా, ఆ పండగ అనేసరికి ఏమండి ఆ పండగలోనికి ఎలాంటి వాళ్ళు వస్తారో మీకు తెలియదు కాదు కదా. దేశాలు దాటుకుంటూ వస్తారండి యెరూషలేం పండగకి. అమ్మో ఇంతమంది వస్తున్నప్పుడు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు వాక్యం చెప్తే ప్రజలు మారతారు కదా. ఆ పనిని నేను పక్కకు పెట్టకూడదు, నా ప్రాణ భయాన్ని సాకుగా చూపి పనిని పక్కకు పెట్టకూడదు. ఈ సందర్భానికి ఎందుకు తీసుకొచ్చాను చివరి మాట చెప్తున్నాను. ఈరోజు మన సమస్యలను చాకుగా చూపి మనం ఏం చేస్తాం చెప్పండి? ఎందుకు బాబు గుడికి రావట్లేదని చెప్తారు. ఎంత పొడిగండి డేటా. నీ సమస్యలు చెప్పి గుడికి మానేస్తావా? నీ సమస్యలు చెప్పి దేవుడు పనికి దూరం అయిపోతావా? అక్కడ యేసు ప్రభుని చంపేస్తామంటున్నారు. అంతకంటే పెద్ద సమస్య అనేది నీ ప్రాణం పోతుందా? ప్రాణం పోతాదని తెలిసి, చంపేస్తారని తెలిసి పండగలోనికి వెళ్ళి వాక్యం చెబుతున్నాడు అంటే ఒకటే మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నీ సమస్యలన్నీ ఆయన మీద పెట్టు, నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి వచ్చేయి, దేవుడు పని చేయి, దేవుడిలో ఉండు, దేవుడి సన్నిధిలో ఉండు. నీకు చేతికి అప్పగించిన పనిని ఏదైతే ఉందో దానిని సాకులు చూపించి పక్కకు జరకు, పాడైపోతుంది నీ జీవితం. కనుక యేసుక్రీస్తుల వారు ఈరోజు మనకి నేర్పిస్తున్నది ఒకటే, మీ చింత యావత్తును ఆయన మీద వేయండి, మీరు మాత్రం ఆయన పని చేయండి, ఆయన గురించి ఆలోచించండి, ఆయన వాక్యం గురించి ఆలోచించండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంకా మన జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్రాణ సమస్యకు పరిష్కారం ఉంది. అక్కడ ఏంటి? ప్రాణం పోతున్నా సరే ఏం చేయాలి? అక్కడ దేవుడు పని చేయాల్సింది. ఎందుకంటే ప్రాణం పోయింది అనుకోండి, దేవుడి పనిలో ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. మీకు ఏదో సమస్య అంటున్నారు, మీకు ఏదో ఇరుకు అంటున్నారు, మీకు ఏదో ఇబ్బంది అన్నారు, అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఏదో ప్రమాదం జరిగింది. మీ పరిస్థితి ఏంటి చెప్పండి? మీ పరిస్థితి ఏంటి? కనుక దేవుడి సన్నిధిలో ఉండండి. ప్రతి సమస్యకు ఆయన ఏం చూపిస్తాడు? పరిష్కారం చూపిస్తాడు. నీ వాక్యమే బాధలలో నాకు నెమ్మది. ఈ వచనం ఎప్పటికీ మర్చిపోకండి. మీకు ఏ బాధ వచ్చినా బైబిల్ చదవండి, మీకు ఏ బాధగా అనిపించినా వాక్యం వినండి. ఏమంటే ఆటోమేటిక్గా మన హృదయం దేవుడి మాటలతో ధైర్యాన్ని పొందుకుంటుంది. దావీదు ఎంతటి భయంకరమైన జీవితంలోకి వెళ్ళాడంటే, టైం అయిపోయిందని చెప్దాం అనుకున్నాను. దావీదు కంటే ఒక రోజు ఏం జరిగింది అంటే, వేరే ఊరికి వెళ్ళాడు, 3 రోజులు అక్కడ ఉండిపోయాడు. తిరిగి వచ్చేసరికి అండి దావీదున్న పట్టణం అండి కంప్లీట్గా అమాలేకీలు వచ్చి కాల్చేశారండి. కాల్చేసి మొత్తం ఆస్తి అంతా ధ్వంసం చేసేశారు. పిల్లలని, భార్యలని అందరిని చెరపెట్టారు, తీసుకుని వెళ్ళిపోయారండి. ఇక్కడ దావీదు ఒక్కడి కుటుంబం కాదు, దావీదుతో పాటు ఆ రోజు సహకారులుగా ఉంటున్న వాళ్ళందరి కుటుంబాలను కూడా నాశనం చేశారు. ఏమంటే తిరిగి వచ్చేసరికి పట్టణం అంతా కాలిపోయింది, పిల్లలు లేరు, భార్యలు లేరు, కన్నీరు మున్నీరు అయిపోయి ఏడుస్తున్నాడండి దావీదు. దావీదుతో పాటు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ భార్యలు వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయారు, మిగతా ఆస్తి అంతా కాల్చేశారు. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇంట్లో భార్యలు లేరు, పిల్లలు లేరండి. రోడ్డున పడిపోయినాయి కుటుంబాలన్నీ. దావీదు కుటుంబంతో సహా మిగతా కుటుంబాలు, దావీదు వెనకాల ఉన్న కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడిపోయండి. నిజంగా ఆ టైంలో ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇదిగో దావీదు అనే ఇతర వెనకాల మనం ఉన్నాం కనుక మనకి ఇదంతా జరిగింది కనుక మనం ఇప్పుడు మనకు వచ్చిన కష్టం ఏమిటి దావీదు మీద వేసేద్దామని దావీదును రాళ్లతో కొట్టి చంపేయడానికి ట్రై చేస్తున్నారు. వెనక అప్పటి వరకు సహకారులుగా ఉన్న వాళ్ళే, అప్పటి వరకు దావీదుతో యుద్ధానికి వస్తామన్న వాళ్ళే అక్కడ కష్టం రాగానే దావీదును చంపేస్తామన్నారండి. దావీదుకి ఒక పక్క పిల్లలు పోయారు, ఒక పక్క భార్యలు పోయారు, ఒక పక్క ఆస్తి పోయింది, ఒక పక్క ఏడుస్తున్నాడు, మరో పక్క ఇలా చంపాలనుకున్నారు సొంతోళ్ళే. ఏం చేయాలో అర్థం అవ్వలేదండి దావీదుకి. ఏమన్నా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు, ఎఫోద్ వేసుకున్నాడు, మందిరంలోకి వెళ్ళిపోయాడు, ఏమన్నా మోకాళ్ళు వేసాడు, దేవా ఏంటి నా జీవితం ఇలాగ అయిపోయింది, నేను ఇప్పుడు ఆ అమాలేకీలను తరమాలనుకుంటున్నాను, వాళ్ళు నాకు దొరుకుతారా, నాకు సెలవు ఇవ్వండి అనేసరికి అండి దేవుడు నిజంగా దావీదుకు మంచి ధైర్యం ఇచ్చాడు. నాయనా దావీదు, నీ వెనక నేను ఉన్నాను, నువ్వు వెళ్ళు, అమాలేకీలను తరుము, నీ ఆస్తి అంతా తీసుకుని తెచ్చుకునిరా, నీ భార్యడు నీ పిల్లడు అందరినీ నేను క్షేమంగా తిరిగిస్తాను అని ఏమంటే నిజంగా పెద్ద సహాయం చేస్తాడండి ఆ యుద్ధ సమయంలో. దావీదుకి దేవుడు సమయంలో సహాయం చేసి చక్కగా మళ్ళీ దావీదు కుటుంబాన్ని అంతా తిరిగి భార్యలను, పిల్లలను, ఆస్తిని అంతా కూడా తిరిగి తెచ్చుకునండి వాళ్ళు చాలా క్షేమంగా ఉంటారు. మళ్ళీ ఇది మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మనకి సమస్య వస్తుంటే కృంగిపోతున్నాం. బైబిల్లో సమస్య వచ్చిన ప్రతి భక్తుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? దేవుని దగ్గరికి. యేసుప్రభువు అయితే అసలు సమస్తనే పక్కన పడేసి దేవుడు పనిలోకి వెళ్ళిపోయాడు. మీకు ఏమర్థమైంది చెప్పండి? ఈ రోజు నుంచి మీరు ఇప్పుడు ఎవ్వరూ కూడా నాకేముంది అనకూడదు అన్నారా, ఇదే ప్రసంగం ప్రొజెక్టర్ మీద వేస్తాం. మళ్ళీ అస్తమాట మాట్లాడలేం కదా, యూట్యూబ్ లైవ్లో ఉంటుంది. ఎవరైనా సమస్య వచ్చారనుకోండి, ఈ ప్రసంగం వినేసిన తర్వాత ప్రార్థన చేస్తాం. ప్రార్థన అడుగుతారు అప్పుడు. నమస్కారం అండి.